కాపు తెలగ బలిజ సంఘం ఏర్పాటు చేసిన పాత్రికేయ సోదరుల సమావేశానికి విచ్చేసిన వారందరికీ కూడా సాదర స్వాగతం. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అదేవిధంగా ఈ సమావేశానికి సంఘ అధ్యక్షులు గండ్రెడ్డి సత్యనారాయణ, మరి ప్రధాన కార్యదర్శి కంపర సత్యబాబు, అదేవిధంగా తూర్పుకాపు సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు గేదెల మురళీకృష్ణ గారు, కోశాధికారి మేడిద రాజశేఖర్ గారు, నాగరాజు గారు, కోటేశ్వరరావు గారు, తూర్పుకాపు సంఘం ప్రెసిడెంట్ ధవల మోహన్ గారు సమావేశంలో పాల్గొన్నాం. ప్రత్యేకంగా సమావేశానికి సంబంధించి మన రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న కాపులకు సంబంధించి సంక్షేమ భవనాలు నిర్మించుకోవాలని భావించి గత కొన్నేళ్ళుగా మేము అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పటికే డాక్యార్డ్ కేటీబీ అసోసియేషన్ ప్రత్యేకంగా సొంతంగా ప్రభుత్వ సాయం లేకుండా ఒక భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది. అందులో నా వంతుగా సుమారు ఒక 40 లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రత్యేకంగా ఒక ఫ్లోర్ అంతా కూడా నేను నిర్మించి ఇవ్వడం జరిగింది ఆ సంఘానికి. రెండో ఫ్లోర్ కూడా త్వరలో పూర్తిగా వస్తుంది. అది నెవల్ డాక్యార్డ్లో ఉన్న కేటీబీ అసోసియేషన్ ఉద్యోగస్తులు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అది అంకితం ఇవ్వడం జరిగింది. అలాగే పొర్లుపాలెంలో కూడా కాపు సామాజిక భవనం అందుబాటులో తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా కొద్ది రోజుల క్రితమే ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పుడు గోపాలపట్నంలో ప్రత్యేకంగా సుమారు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మిస్తున్న కళ్యాణ మండపం ప్రారంభోత్సవం ఉంది.